తెలంగాణ అసెంబ్లీ హాట్ గా సాగింది. నేతల మధ్య మాటల తూటాలు పేలే. సీఎం రేవంత్ రెడ్డి గులాబీ నేతలే టార్గెట్ గా విమర్శల వాగ్బాణాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తే కేటీఆర్ ఇప్పటికే చెంచల్గూడ జైల్లో ఉండేవారన్నారు. డ్రోన్ ఎగురవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైల్లో వేశారన్నారు. 500 రూపాయల జరిమానా వేసే కేసులో జైల్లో పెట్టి వేధించారని సీఎం అన్నారు. తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల్పై వచ్చి వెళ్లానని, తాను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే ఇప్పటికే కొంతమంది జైల్లో ఉండేవారన్నారు రేవంత్. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. కోర్టున కండిషనల్ బెయిల్ ఇచ్చింది అధ్యక్ష. చెర్లపల్లి జైలు నుంచి ఎన్కన్వెన్షన్ ఫంక్షన్ హాల్కి పోయి నా బిడ్డ లగ్గపత్రిక రాసుకొని అక్కడి నుంచి సీదా మళ్ళీ చెర్లపల్లి జైలుకు పోయిన అధ్యక్ష. రాజకీయ కక్ష సాధింపు మీద నాదా. ఈ రోజు కూడా వాళ్ళ మీద ఇంతవరకు అక్రమ కేసులు పెట్టలేదు అధ్యక్ష. మాట్లాడిన దాన్ని కూడా సెన్సర్ చేస్తాం. బూతులు మాట్లాడినప్పుడు ఒక బీప్ పెడతాం అధ్యక్ష. కూలీ పైసలు ఇచ్చి కిరాయి మనుషులను పెట్టించి మీరు పచ్చి బూతులు మాట్లాడిచ్చినా నేను ఏ మాత్రం కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు అధ్యక్ష. మేమేదో కక్షా చర్యలకు పాల్పడుతున్నట్టు మేము కక్షా చర్యలకే పాల్పడితే ముఖ్యమంత్రికి ఉన్న విశేషమైన అధికారాలతో మీరు ఒక్కరైనా బయట ఉండేటోళ్ళ. ఈరోజు తెలంగాణ సమాజం అన్నిటిని గమనిస్తుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే పర్వాలేదు, వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటే నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను గోకుతా అనే పాలసీలో వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటా అంటే నాకు అభ్యంతరం లేదు. వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష? ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి ఆ శాఖకు. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు ఈయనకి ఇస్తున్నాను. కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తున్నాడు భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అయితే అని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అద్దు ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసినట్టున్నారు అధ్యక్ష. పార్టీ కానీ మీరు ఏదైతే లిఫ్టులు పంపులు పెట్టి కూలగొట్టిన దానికి సంబంధం లేదు. శ్రీపాద ఎల్లంపల్లి లేకపోతే శ్రీరామ్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు మీ తాతల కాలంలో కట్టిన కాంగ్రెస్ ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులతో ఈరోజు మల్లన్న సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, నువ్వు కట్టినవి లేకపోయినా కూడా నువ్వు కూలిపోయినా కూడా ప్రాజెక్టులకు నీళ్ళు ఇవ్వడానికి ఉంది. మీరు లేని అబద్ధాలతోని లేకపోతే మేడిగడ్డ దగ్గర కట్టిందో, సుందిల దగ్గర కట్టిందో, అన్నారం దగ్గర కట్టిన మీరు పంపులు లిఫ్టులతోని కొల్లగొట్టిన 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు గుండు సున్నా లేకపోయినా నీళ్లు ఇవ్వచ్చు. తప్పుదారు పట్టించకండి. కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష. నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచిన. కానీ ఆయన ఇంద్రుడు, చంద్రుడు, దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన నేను పోతుండొచ్చు కానీ పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ల మధ్య పాలిటిక్స్ సమ్మర్ హీట్ను పెంచుతోంది. గులాబీ హస్తం నేతల మధ్య మాటలు పీక్స్కు చేరుకున్నాయి. ఎవరూ ఏమాత్రం తగ్గేదేలే అన్న విధంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. సభలో సీఎం కమెంట్స్పై కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ చేసిన తప్పుకు కోర్టు రిమాండ్ విధించిందన్నారు. దీంట్లో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. గతంలో రేవంత్ తమ కుటుంబాలకు చెందిన వాళ్ల మీద, ఆడవాళ్ల మీద, మైనర్ పిల్లల్ని సైతం వదలకుండా ఇష్టమున్నట్లుగా మాట్లాడారన్నారు. మీ ఇంట్లోనే మహిళలుంటారా, ఇతరుల ఇళ్లలో మహిళలు ఉండరా అంటూ ఏకిపారేశారు కేటీఆర్.
స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష. ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు? కానీ అది పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫ్ ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. నువ్వు అనుకుంటున్నావేమో పదవి శాశ్వతం, అధికారం శాశ్వతం, ఏది శాశ్వతం కాదు అధ్యక్ష. ఈ ముఖ్యమంత్రి గారిలో ఒక అపరిచితుడు అధ్యక్ష. ఎందుకంటే బయట చెప్తాడు అధ్యక్ష, మన రవీంద్ర భారత్లా మనం ఎవడు నమ్ముతలేడు, మనకు అప్పు ఉడతలేదు, ఎవడు నమ్ముతలేడు, దివాలా తీసామని బయట చెప్తాడు. ఇక్కడికి వచ్చాము 1,58,000 కోట్ల అప్పు చేసిన రొమ్ము విరుచుకొని చెప్తున్నారు. మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష, ఆయన కరెక్టా ఈయన కరెక్టా, రాము రెమోనా, ఎవరు కరెక్టో తెలుస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు నేను 18 గంటలు పని చేస్తున్నా, నేను బ్రహ్మాండంగా పని చేస్తున్నా, ఒక్కరోజు సెలవు పెట్టలే అని నేను అంటున్నా అధ్యక్ష. మేం చెప్పమన్నావా? 100 రోజులు 6 గ్యారంటీలు, తొడలు కొట్టుడు, మెడలు కోసుకుంటానుడు, బాండ్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ళ ముంగడ పెట్టుడు ఎవరు పెట్టిన అధ్యక్ష? 100 రోజుల్లో ఇస్తామని తులం బంగారం ఎవరు చెప్పిన అధ్యక్ష? ఎందుకు ఇస్తలేరు తులం బంగారం? ప్రజలు గోల్డ్ అనుకొని ఓటేసారు, కానీ వీళ్ళు రోల్డ్ గోల్డ్ వెళ్ళినారు అధ్యక్ష. మీరు అట్లా అనాలోచితంగా అంత ఈజీగా కూలేశ్వరం అని మాట్లాడితే అది మన రాష్ట్రానికి నష్టం. అదేదో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఆయన కోసం కట్టుకున్న ప్రాజెక్టు లేదా ఇంకోళ్ళ కోసం కట్టిన ప్రాజెక్టు కాదు కదా. మేడిగడ్డ అధ్యక్ష, కాళేశ్వరంలో మొత్తం ఒకటి కాదు అధ్యక్ష, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బ్యారేజ్లు. కాళేశ్వరం కూలిపోయిందంటారు అధ్యక్ష ఓ దిక్కు. ఇదే ముఖ్యమంత్రి గారు మళ్ళా కొండపోచమ్మ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కి నీళ్లు తెస్తా అంటారు. అందుకే అంటున్నా అధ్యక్ష అపరిచితుడు. ఎందుకంటే కూలేశ్వరం వాళ్ళే అంటారు. మరి కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ దగ్గర పోయి మంత్రి గారు అక్కడనేమో ప్రార్థనలు చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని చెప్తారు. మరి కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, మల్లన్న సాగర్ ఎక్కడిది, గంధమల్ల ఎక్కడిది, బస్వాపూర్ ఎక్కడిది? AK-47 గురించి, తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, అవును అధ్యక్ష కరెక్ట్, ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ? పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? తెలంగాణ రైజింగ్ అంట. దేనికి అధ్యక్ష రైజింగ్? ఏదో అట్టర్ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా దినోత్సవం చేసినట్టు విఫల పాలన విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష. వీళ్ళంతా కూడా కొన్నిట్లో మాత్రం రైజింగ్, అప్పుల్లో రైజింగ్, అబద్ధాల్లో రైజింగ్, క్రైమ్ రేట్ లో రైజింగ్, అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్, నేతన్నల బలవన్మరణాల్లో రైజింగ్, అబద్ధాలు, బూతులు. ఎస్, తెలంగాణ జాతిపిత వీళ్ళెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆరే. 2 లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. వారు ఇచ్చింది కేవలం 11,000 ఉద్యోగాలు అధ్యక్ష. మిగతా అన్ని మా గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషనే. ఆ వీటికి మాత్రమే వాళ్ళు కాయిదాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు. గ్రూప్ 1 పోస్టులు 1000కి పెంచుతామన్నారు, పెంచలేదు. గ్రూప్ 2 పోస్టులు 2,000 చేస్తామన్నారు, చేయలేదు. గ్రూప్ 1 మెయిన్స్ కి 1:100 రేషియో ఇస్తామన్నారు, చేయలేదు. జీవో నంబర్ 46 రద్దు చేయలేదు. జీవో 29 తెచ్చారు, బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు. 20,000 టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు, వాటిని భర్తీ చేయలేదు. అప్పట్లో నేను చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష, గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని. ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష. ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా. మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట, 1 కోటి మందిని. ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష. 40% బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష. 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా నెలకు 2,500 ఇవ్వాలని 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు, వారి కోసం ఒక 10,000 కోట్లు అంచనాలు సవరించి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాను యాక్సిడెంటల్ పొలిటీషియన్ కాదన్నారు. అన్ని ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అంటూ నిలదీశారు. అధికారాన్ని బాధ్యతగా తీసుకున్నా అన్నారు. మేమేమో ఆషామాషిగా రాలేదు అధ్యక్ష. నేను ఐఎమ్ నాట్ అన్ యాక్సిడెంటల్ పాలిటిషియన్ అధ్యక్ష. నేను యాదృచ్ఛికంగా రాలేదు అధ్యక్ష. నేను చాలా ఆలోచించే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సమాజం ఒకప్పటి ఫ్యూడల్ వ్యవస్థ, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి భావదారిద్ర్యం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అణిచివేతతనం, ఆ ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకమైన కార్యక్రమాలన్నింటినీ కూడా బయటపడేసి ఈ సమాజం సమసమాజ అభివృద్ధిలో ముందు తీసుకొని పోవటం కోసం రావాలి. అది జరగాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి చట్టసభల్లో జరిగేటువంటి చట్టాల ద్వారా మాత్రమే జరుగుతాయి. కాబట్టి ఈ చట్టసభల్లోకి రావాలనే రాజకీయాల్లోకి వచ్చాను అధ్యక్షుడు. ప్రజల జీవన స్థితులు మెరుగుపరచడం కోసం, వాళ్ళ జీవన విధానాలు బాగుపడాలని ఆలోచన చేసి ఈ సమాజంలో అందరూ కూడా ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకొని రావడం కోసం
ఈ చట్టసభల్లోకి వచ్చాం తప్ప ఈ చట్టసభల్ని మా స్వార్థపరమైనటువంటి రాజకీయాల కోసమో స్వార్థపూరితమైనటువంటి అవసరాల కోసమో వాడుకోవటానికి ఇక్కడ రాలేదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టే మా ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో ఎక్కడా జరగని విధంగా సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని నా శాఖ ద్వారా అధ్యక్ష నాకే బాధ్యత చెప్పింది. కాంగ్రెస్ సర్కార్పై సభలో ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో పెట్టిన నిధులు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదన్నారు. సభలో తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. బట్టి విక్రమార్క గారు బడ్జెట్ లో పోయినసారి రైతులకు 15,000 కోట్ల రూపాయలు పెట్టారు. రైతు భరోసా పేరిట ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? కేవలం 4,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు 11,000 కోట్లు రైతు భరోసాలో గాట. రుణమాఫీకి బడ్జెట్ లో 31,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు, 20,000 ఇచ్చారు. మరొక 11,000 కోట్ల రూపాయలు రుణమాఫీలో గాట. ఫసల్ బీమాకు 1,300 కోట్ల రూపాయలు పెట్టామని బడ్జెట్ లో చెప్పారు, ఒక్క పైసా కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఒక్క రైతులకే పోయిన బడ్జెట్ లో పెట్టిన డబ్బుల్లో 23,000 కోట్ల రూపాయలు కోతబెట్టి రైతుల ఉసురు పోసుకున్నారు, రైతులకు అన్యాయం చేసిండ్రు. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, ఇప్పుడు ఇట్లనే చూస్తే 5 ఏళ్లలో 23,000 అంటే 1,00,000 కోట్లు ఒక రైతులకే ఘాటా పెట్టారన్నట్టు మీరు. ఇక ఇండ్ల అధ్యక్ష 3,500 ఇండ్ల చొప్పున 4,50,000 ఇండ్లు కట్టమని పోయినసారి చెప్పిండ్రు. అంటే 22,500 కోట్లు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ రోజు 22,500 కోట్ల రూపాయలు నష్టం చేసినారు. మైనార్టీలకు 3,000 కోట్లు పెట్టింది అధ్యక్ష, ఇచ్చింది కేవలం 1,100. మైనార్టీలకు 1,900 కోట్ల రూపాయలు కోత పెట్టిండ్రు. యాసంగిలో 8,000 ఇవ్వాల్సి ఉంటే ఇప్పటికి 3,500 ఇచ్చిండ్రు, ఇక్కడ ఒక 4,500 ఎగ్గొట్టిండ్రు. అంటే 8 12,000 కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టిండ్రు. గదే 12,000 కోట్లు రుణమాఫీలో కలిపిండ్రు. అంటే 20,000లో 12,000 కోట్లు తీస్తే మీరిచ్చిన రుణమాఫీ కేవలం 8,000 కోట్లు మాత్రమే. డీలిమిటేషన్ పై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అన్ని పార్టీలను సంప్రదించాకే డీలిమిటేషన్ చేపట్టాలన్నారు. పునర్విభజనకు జనాభా ఒకటే ప్రామాణికం కాదని, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నారు. జనాభా నియంత్రణ రాష్ట్రాలకు శాపం కాకూడదన్నారు. జనాభా తగ్గిపోయిన రాష్ట్రాలు నష్టపోకూడదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఎక్కువ సీట్లు కేటాయించాలన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లను కొనసాగించాలని, అసెంబ్లీ సీట్లను 153కు పెంచాలన్నారు. 2026లో జనాభా లెక్కలు చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి అనుకోవటం చర్చనీయాంశంగా మారింది. 1971 తర్వాత జనాభా నియంత్రణ విధానాలను దక్షిణాది రాష్ట్రాలు అమలు చేశాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ జరగలేదని, డీలిమిటేషన్ అనేది సౌత్కు లిమిటేషన్గా మారే ప్రమాదం ఉందన్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, అనుసరించబోయే విధానాలు, విధి విధానాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాపంగా మారకూడదు. జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన 42, 84 మరియు 87వ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని చెప్పుకోవాలి. జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి. తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153 వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది. అందుకే అవసరమైన రాజ్యాంగ సవరణలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది.
దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాయి. దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన గాని నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది. గతంలో 4 సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికన చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది. అయితే 1971 జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రాల మధ్యల అంతరం పెరుగుతుంది, రాష్ట్రాల మధ్యల సుహృద్భావమైన వాతావరణం చెడిపోతుందన్న ఆలోచనతోనే రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా 25 సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు. దాంట్లో భాగంగా 543 పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 6 రాష్ట్రాలలో 130 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును 2006 తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు 42 పార్లమెంటు నియోజకవర్గాలను ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే 42 నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాషా ప్రకారము అదే విధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఆశావహులు హస్తిన బాట పట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగుస్తుండటంతో సాయంత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి పయనమయ్యారు. మంత్రి పదవి కోసం అధిష్టానం వద్ద క్యూ కట్టారు. ఇప్పటికే మహబూబాబాద్ ఎమ్మెల్యే, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హస్తినకు బయలుదేరారు. తమ సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్యేలంతా కోరబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. 11 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ జరిగింది. 97 గంటల 32 నిమిషాల పాటు సభ నిర్వహించారు. 3 తీర్మానాలను సభ ఆమోదించగా ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం ఆపాలని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో భూముల విక్రయాలను రేవంత్ వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. ఈ 400 ఎకరాల భూమికి ఆనుకుని జీవ వైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయంటూ కిషన్ రెడ్డి వివరించారు. 734 వృక్షజాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. అలాగే నగరానికి ఊపిరిని అందించే ఆక్సిజన్ వనరుగా ఉందని, అందుకే భవిష్యత్ తరాల కోసం ఈ స్థలాలను రక్షించాలని లేఖలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మిగిలిన 6 మృతదేహాల వెలికితీతకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకీని గుర్తించడానికి మరోసారి లోపలికి వెళ్లాయి. రెస్క్యూ ఆపరేషన్ 34వ రోజుకు చేరుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ తోలేటిని నియమించింది. ఆయన ఇక్కడనే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా 34 రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయక బృందాలు నిరంతరాయంగా చర్యలు కొనసాగిస్తున్నాయి. రోజుకు 3 షిఫ్ట్లుగా 600 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. సహాయక బృందాల మధ్య సమన్వయంతో టన్నెల్లో ఉన్న మట్టి, టీబీఎం భాగాలు, ఊట నీటిని తొలగిస్తూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలువడిన వ్యర్థ పదార్థాలను లోకో ట్రైన్ ద్వారా తరలించడంతో పాటు అధిక సామర్థ్యం ఉన్న పంపుల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నట్టు వివరించారు. సహాయక సిబ్బందికి అవసరమైన ఆహారం, వసతి, ఆరోగ్య సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు కేరళకు చెందిన ప్రత్యేక శిక్షణ పొందిన క్యాడవర్ డాగ్స్ ను టన్నెల్లోకి పంపించినట్టు శివశంకర్ వెల్లడించారు. ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే చీఫ్ సెక్రటరీ గారు నన్ను ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం. అందులో భాగంగా ఇక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అరవింద్ సార్ రిపోర్ట్ చేయడం జరిగింది. వెంటనే ఇక్కడ మొత్తం పనిచేస్తున్న వింగ్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి రివ్యూ చేసి ఇక్కడ ఏవైతే ఈ ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా స్పీడప్ చేయడం జరుగుతుంది. 3 షిఫ్టుల్లో సుమారు 11 వింగ్స్ పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, ముఖ్యంగా సింగరేణి కాలరీస్, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే, హైడ్రా, కేరళ పోలీస్, ఇలా ఒక 11 వింగ్స్ అన్ని కూడా పనిచేస్తున్నారు. షిఫ్ట్కి ఒక 200 మంది వరకు పనిచేస్తున్నారు. మొత్తం 600 మందితో ఇక్కడ సహాయ కార్యక్రమాలు అన్నది ఈ ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ అన్నది ముమ్మరంగా జరుగుతున్నాయి. సో ప్రతి షిఫ్ట్లను కూడా ఇలా వర్కర్స్తో కానీ అలాగే సూపర్వైజర్ ఆఫీస్ అందరితో కోఆర్డినేట్ చేసి ఇంకా ఇప్పుడు ఏదైతే మనకి ఇంకా మిగిలిపోయిన స్ట్రెచ్ ఉందో ఆ స్ట్రెచ్ అంతా కూడా ఆ ఎర్త్ అంతా కూడా ఎక్స్కవేట్ చేయడానికి పూర్తి స్థాయిలో ప్లాన్ చేశాం. 2019లో టీడీపీ కొనసాగి ఉంటే 2020లోనే పోలవరం పూర్తయ్యేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2027 నాటికి పునరావాసం పూర్తి చేస్తామని, నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టు నుంచి నీటిని విడిచిపెడతామని తెలిపారు. ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మన ప్రభుత్వం వచ్చింది, అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో పర్యటించారు. పోలవరం కోసం నిర్వాసితులు భూమిని త్యాగం చేశారన్నారు. ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. గతంలో నిర్వాసితులకు 4,311 కోట్లు చెల్లించామన్నారు చంద్రబాబు. పునరావాసం కోసం త్యాగాలు చేసి భూమి అంతా కూడా పోలవరానికి ఇచ్చారు. ఇచ్చి ఈరోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు పడ్డారు. ఇంత మునుపు కూడా ఒకసారి మీరు చూస్తే చాలా తక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు నేను వచ్చినప్పుడు భారీగా పెంచి ఇమ్మీడియట్గా ఆ రోజు చూస్తే 14-19లో 4,311 కోట్ల రూపాయలు మీకు చెల్లించిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు 5 సంవత్సరాలు బాధితుల్ని పట్టించుకున్న సందర్భమే లేదు. మీకోసం ఆలోచించిన దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఆ రోజు మీరు చూస్తే అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి 10 లక్షలు ఇస్తామని అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇచ్చాడా అని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు ఒక పైసా ఇచ్చాడా అని అడుగుతున్నా. వరదలు వస్తే మిమ్మల్ని చూశారా అని అడుగుతున్నా. మీకు వరదలు వస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కాస్తో కోస్తో డబ్బులు మొబిలైజ్ చేసి ఆ రోజు నెహ్రూ కూడా ఇక్కడే ఉన్నాడు. అందరం గ్రామం తిరిగి కొంతవరకు మిమ్మల్ని ఆదుకున్న పార్టీ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర చేసే ప్రయత్నం చేసిందన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. తమకు బలం లేదు, పోటీ చేయటం లేదని పిటిషన్ వేసి కోర్టులో టీడీపీ అభాస్పాలైందన్నారు. తమ సభ్యుల సమిష్టి నిర్ణయంతో జడ్పీ చైర్మన్ను ఎన్నుకున్నామన్నారు. గోపవరంలో తమ సభ్యులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఇంత తక్కువ సమయంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒకవైపు మేము కంటెస్ట్ చేయము అని ఒకవైపు చెబుతూనే మరోవైపు అన్ని రకాలుగా ఈ ఎన్నికలను ఆపాలనే ప్రయత్నం చేసినారు. ఒకవైపు ఏమో వాళ్ళ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాకు బలం లేదు కాబట్టి మేము కంటెస్ట్ చేయము, మా దగ్గర చాలా విలువలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఒకవైపు జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు. మరోవైపు అదే పార్టీకి సంబంధించి జిల్లాలో 50 మంది జెడ్పీటీసీలు ఉంటే ఒక జెడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. ఆ జెడ్పీటీసీతో
హైకోర్టులో కేసు వేపిస్తారు. అదేవిధంగా పులివెందులకు సంబంధించిన ఒక ఓటర్తో, ఒంటిమిట్టకు సంబంధించిన ఒక ఓటర్తో హైకోర్టులో విడుదల రజని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు ప్రతివాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడుదల రజని పిటిషన్ దాఖలు చేశారు. ఇక బిజినెస్ అప్డేట్ చూస్తే భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. దిగుమతులపై 25% సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో నష్టాలతో సూచీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లోకి వెళ్లాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 317 పాయింట్ల లాభంతో 77,606 పాయింట్ల వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 23,591 పాయింట్ల వద్ద స్థిరపడింది.